హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నా భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి పూజ చేసుకోవడానికి దేవుడి గది క్లీన్ చేసి మిగతాయన్నీ పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ టెంపుల్కి తీసుకెళ్ళడానికి శనగలు నానబెట్టి ఉడకబెట్టి తాలింపు పెట్టాను అనమాట, గుగ్గిళ్ళు లాగా. ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయలు, ఇంకా ఇక్కడ ఇంట్లో పూజ చేసుకోవడానికి కుంకుమ పూజకి కావాల్సినవన్నీ పక్కనైతే పెట్టుకున్నాము. ఇంకా పూజ అయితే అయిపోయింది. ఇంకా కొబ్బరికాయలు అవి కొట్టి నేను ఇంకా వీడియో అయితే తీస్తున్నాను. పూజ చేసేటప్పుడు వీడియో తీయటం కుదరట్లేదండి, అందుకని తీయలేదు. అలాగే ఇక్కడ గుడికి తీసుకెళ్ళడానికి కుంకుమ పూజకి కావాల్సినవన్నీ పెట్టుకుంటున్నాను అనమాట. ఒక బాక్స్ లో కుంకుమ పెట్టుకున్నాను. అలాగే ఆచమనంకి 2 గ్లాసులు అయితే పెట్టుకున్నాను. గంధము, వాటర్ బాటిల్, పువ్వులు, అగ్గి పెట్టి కర్పూరం అవన్నీ బాక్స్ లో, చిన్న బాక్స్ ఉంది కదా, అక్షింతలు అవన్నీ వాటిలో పెట్టుకున్నానండి. ఇవన్నీ రెడీ చేసుకుని ఇంకా టెంపుల్కి అయితే బాను నేను వచ్చేసాం అనమాట. ఇంకా ప్రసాదం అక్కడ టెంపుల్ దగ్గర పెట్టేసి వచ్చిన తర్వాత గుడి చుట్టూతా మేము ఇంకా ప్రదక్షిణ అయితే చేసి వచ్చాము. ఇంకా నేను తులసిమాల అయితే మర్చిపోయి వచ్చానండి. అది మా హస్బెండ్ అయితే తీసుకొచ్చి ఇవ్వమని చెప్పాను. మా హస్బెండ్ తులసిమాల తీసుకొచ్చి ఇచ్చారు. నేను ఇంకా అవి బానుకి అక్కడ పెట్టేసి ఇచ్చిరమ్మని చెప్పాను అనమాట. ఇక్కడైతే కుంకుమ పూజ చేసుకోవడం కోసం అమ్మవారిని అలంకరించుకున్నాము. ఇంకా ఆచమనం పాత్రలో వాటర్ అయి పోసుకున్నాం. గంధంతో అమ్మవారికి బొట్లు అవి పెట్టుకొని, పువ్వులు అవన్నీ పెట్టుకొని, ఇంకా కుంకుమ పూజకి కావాల్సినవన్నీ తమలపాకులు, పసుపు అయితే యాడ్ చేసి అందులో పెట్టుకొని పక్కన పెట్టాం అనమాట. అమ్మవారిని సిద్ధం చేసుకున్నాం. ఇక్కడైతే అమ్మవారికి చీరలు కట్టారు. ఇంకా పూలతో అలంకరిస్తున్నారు అనమాట. ఇక్కడ పూల దండలు ఇప్పుడు తీసుకొచ్చిన తులసిమాల అవన్నీ వేసి అమ్మవారికి అలంకరిస్తున్నారు. ఇక్కడ ఇది మేము రామాలయంలో కుంకుమ పూజ అయితే చేసుకున్నాం. మాకు ఇంటికి దగ్గరలో ఇదే ఉందండి రామాలయం, అందుకని ఇక్కడ టెంపుల్కి వచ్చి పూజ చేసుకుంటాం అనమాట మేము ప్రతి సంవత్సరం. టెంపుల్లో వచ్చేసి దుర్గా అమ్మవారిని అయితే పెట్టారనమాట విగ్రహం. ఈ అమ్మవారికి రోజు శారీస్ మారుస్తూ ఉంటారు. మనం ఇక్కడ శారీస్ ఇస్తే వాళ్ళు కట్టిస్తారనమాట మనకి. మనం మళ్ళీ రిటర్న్ అడిగితే మన శారీ కట్టింది మనకి ఇస్తారు, లాంటి వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు తీసుకోమంటే. ఇక్కడ వచ్చేసి ఇంకా అమ్మవారికి పూజ చేసుకోవడం అయితే స్టార్ట్ చేశాం అనమాట. ఇద్దరం కలిసి ఒక అమ్మవారిని ప్రతిష్ఠించుకుని కుంకుమ పూజ బాను నేను ఇద్దరం కలిసి చేసుకుంటున్నాం అనమాట. మొన్నటి వరకు వేరువేరుగా పెట్టుకున్నాము, ఇప్పుడైతే ఇద్దరం కలిసి ఒకే చోట పెట్టుకుంటున్నాము. పూజకి కావాల్సినవన్నీ తను పక్కన సర్ది పెట్టుకున్నాం కదా, తను అవన్నీ ఓపెన్ చేస్తున్న అక్షింతలు వాటి కోసం అని చెప్పేసి పూజ చేసుకుంటున్నాం కదండి. పెద్దవారు అయితేనేమో కింద కూర్చోలేరు కదా, అందుకని కుర్చీలో కూర్చొని ముందు స్టూల్ వేసుకుని దాని మీద అన్ని చదువుకున్నారు అనమాట. చిన్న వాళ్ళు ఏంటంటే కొంచెం కింద కూర్చోగలిగిన వాళ్ళు కింద కూర్చొని పూజ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ పూజారి గారు అయితే పొద్దున్న సాయంత్రం మనకి చెప్తారండి ఎలా చేయాలి కుంకుమ పూజ అనేది. ప్రతిదీ మనకి ఆయన చెప్పినట్టు మనం చేసుకోవడం అనమాట. మంత్రాలు అవి చదువుతారు. అమ్మవారికి ఏమేమి సమర్పించాలి, ఇక్కడ నైవేద్యం కింద ఏమేమి పెట్టాలి, ఏ పువ్వులు లేని వాళ్ళు అక్షింతలతో పూజ చేసుకోవచ్చు అనేది, ఇట్లా ఆచమనం ఎలా చేయాలి అలా ప్రతి ఒక్కటి పూజారి గారు చెప్తూ ఉంటారు స్టెప్ బై స్టెప్. అవి మనం ఒక దాని వెనకాల ఒకటి చేసుకుంటూ ఉంటామేనండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ గోత్రనామాలు చదవడానికి 300 కట్టించుకుంటారనమాట ఒక ఫ్యామిలీకి వచ్చేసి. మేమైతే ఇక్కడ 3 చేయించుకుంటున్నాము. మా మామయ్య వాళ్ళ పేరు మీద రాయించాం, ఒకటి మా పేరు మీద, ఒకటి మా చెల్లి వాళ్ళ పేరు మీద అయితే రాయించాం అనమాట. ఇలా ముగ్గురికి కలిపి 900 అయితే పే చేసాం ఇక్కడ టెంపుల్లో. అలాగే ఇక్కడ ఎవరైతే ఇట్లా గోత్రనామాలతో పూజ చేయించుకుంటారో వాళ్ళు ప్రతిరోజు పొద్దున సాయంత్రం ఒక ప్రసాదం అయితే తీసుకెళ్ళాలి. అందుకని చెప్పేసి మేము పొద్దున పూట కుదిరితే పొద్దున పూట, సాయంత్రం కుదిరితే సాయంత్రం, పొద్దున మాత్రం కంపల్సరీ శనగలు నానబెట్టి ఉడకబెట్టి ఇది తాలింపు పెట్టి అనమాట తీసుకెళ్తున్నాం టెంపుల్కి. ఇది ఒక ప్రసాదం. ఇంకా సాయంత్రం పూట వచ్చేసి పులిహోర కానీ దద్దోజనం కానీ ఇంకా ఒక 20 మెంబర్స్కి సరిపడా చేసుకొని తీసుకువెళ్ళాలన్నమాట. వాళ్ళు ముందే చెప్తారు ఎంతమందికి చేసుకురావాలి అనేది. వాళ్ళని కనుక్కొని మనం ఇంకా తీసుకువెళ్ళాలి. మనం పూజ చేసుకునేటప్పుడు అయితే మనం అక్కడ కూర్చొని పీటల మీద కూర్చొని పూజ చేసుకునేలాకైతే కనుక మనకి ఏమేం కావాలి ఏంటనేది పూజారి గారు అయితే చెప్తారు. అవి తీసుకొని ఇంకా మనం అయితే చేయించుకోవాలి. ఇక్కడైతే ముందైతే పువ్వులతో చేయమని చెప్తున్నారు అనమాట. ఇంకా బాను నేను అయితే పువ్వులతో అమ్మవారికి పూజ అయితే చేసుకుంటున్నాము. ఇంకా తర్వాత వచ్చేసి పంచపాత్రలు ఉన్నాయి కదా, అవన్నీ అమ్మవారికి ఆచమన పాత్రలో చేయిస్తారు కదా, అవన్నీ అయితే ఒకదాని వెనకాల ఒకటి స్టెప్ బై స్టెప్ చేస్తూ ఉన్నాం అనమాట. ఇంకా పూలు అయిపోతే ఏంటంటే పూజలో కొంచెం మనం ఇంకా అక్షింతలు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి కుంకుమ పూజ అయితే మేము స్టార్ట్ చేసాం అనమాట. ఇది ఒక అరగంట పైనే పడుతుందండి. పొద్దున్న సాయంత్రం కుంకుమ పూజ ఒకటే, మామూలు పూజ మొత్తం కలిపి ఒక 1 అవర్ పడుతుంది. మేము పొద్దున్న సాయంత్రం ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నాము. అయితే వినాయకుడికి పూజ చేసుకోవాలి. పసుపు ముద్దతో వినాయకుడి ప్రతిమ మనం అయితే చేసుకుని పక్కన పెట్టుకుని వినాయకుడికి పూజ చేసిన తర్వాత అమ్మవారికి చేసుకోవాలన్నమాట. వినాయకుడికి దీప నైవేద్యాలు అవన్నీ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఇంకా అమ్మవారికి పూజ చేసుకోవాలి. ఇంటి దగ్గర కూడా మేము అలాగే వినాయకుడికి పూజ చేసుకున్నాం. అలాగే మా పిల్లలు అయితే వచ్చి ఇక్కడ టెంపుల్లో కూర్చున్నారు అనమాట. చూసారు కదా, ఇక్కడ ప్రతి ఒక్కరు కుంకుమ పూజ అయితే చేసుకుంటున్నారు. మేము కూడా ఇక్కడ బాను నేను ఇద్దరం కుంకుమ పూజ చేసుకుంటున్నాం అనమాట.
పొద్దున్న సాయంత్రం ఇంటి దగ్గర చేస్తున్నాం, అట్లాగే టెంపుల్లో కూడా చేసుకుంటున్నాం అండి. ఇక్కడ మా చెల్లి ఇంటి దగ్గర అయితే చెల్లి అయితే చేస్తున్నారు అనమాట పొద్దున్న సాయంత్రం మాతో పాటు. టెంపుల్కి అయితే తను రావటం కుదరలేదు, అందుకని చెప్పేసి బాను నేను ఇద్దరమే వస్తున్నాం పిల్లల్ని తీసుకొని. ఇక్కడైతే అమ్మవారికి ధూపం ఇస్తున్నారు అనమాట. ఇంకా మనకు కూడా ఇచ్చారు, మేము కూడా ఇంకా అమ్మవారికి ప్రసాదం పెట్టి ఇంకా పూజ అయితే ఇంకా సాంబ్రాణి పుల్ల అవి ఇచ్చారు. ఇంకా కర్పూరంతో మనం అయితే అమ్మవారికి హారతిస్తున్నాం అనమాట. ఇంకా పూజ అయితే ఇలా జరిగిందండి. ప్రసాదాలు అయితే ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క రకం చేసుకొచ్చారు అనమాట. ఒకళ్ళు పానకం, ఒకళ్ళు పులిహోర, ఒకళ్ళు ఇలా అయితే చేసుకొచ్చారు. ఇంకా పూజ మొత్తం అయిపోయిన తర్వాత మనం కుంకుమ పూజ చేసింది ఏంటంటే అక్కడికి వచ్చిన ముత్తైదువులకి మనం బొట్లు పెడతా ఉంటాము, వాళ్ళు కూడా మనకి పెడతా ఉంటారు అనమాట. మనం ఏమైనా తాంబూలం తీసుకెళ్తే అక్కడ ఇంతమంది అని ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకోవచ్చు. నేనైతే గాజులు, జాకెట్ ముక్క అమ్మవారికి అయితే రోజు తీసుకెళ్ళి అక్కడైతే అమ్మవారికి ఇచ్చుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే బాను అమ్మవారికి దండం పెట్టుకొని ఫోటో అయితే దిగుతుంది. అమ్మవారు అయితే ఇలా ఉన్నారండి. మన ఇష్టం అండి, ప్రసాదం ఏమైనా పెట్టచ్చు. మేమైతే ప్రసాదం ఈరోజు ఖర్జూరం అయితే పెట్టాను అనమాట అమ్మవారికి ప్రసాదం కింద. ఇక్కడైతే మా పూజ, సాయంత్రం పూజ అయితే ఇలా జరిగింది. ఇంటి దగ్గర చేసుకున్న పూజ అండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.